జనవాణి కార్యక్రమం చేపట్టి ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తామని ఎమ్మెల్యే లోక మాదిగ అన్నారు. విజయనగరం జిల్లా పూసపాటి రేఖ మండలంలో ఆమె జనవాణి కార్యక్రమాన్ని చేపట్టారు. చల్లవారితోట పంచాయతీలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించి ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకున్నారు. పెండింగ్ లో ఉన్న సమస్యలను ఎమ్మెల్యే వద్ద ప్రజలు విన్నవించుకున్నారు. గత ప్రభుత్వం తమ సమస్యలను గాలి కొదిలేశారని గ్రామస్తులు ఆరోపించారు. ఇక నుండి ప్రతి గ్రామ పంచాయతీలో జనవాణి కార్యక్రమం చేపట్టి ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తామని మాధవి భరోసా ఇచ్చారు. అన్న ఉద్దేశంతో జనవాణి కార్యక్రమం పవన్ కళ్యాణ్ గారు చేపట్టిన జనవాణి కార్యక్రమాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్ళడానికి వాళ్ళు అధికారం ఇచ్చిన తర్వాత కూడా దాన్ని తీసుకెళ్ళడానికి ఈరోజు ప్రప్రథమంగా ప్రోగ్రాము చల్లవాని తోటలో మొదలుపెట్టడం జరిగింది. ఈరోజు ప్రజలందరితో ఇంటరాక్ట్ అయ్యాము. చాలా సమస్యలు దృష్టికి వచ్చాయి. ప్రధానంగా వచ్చిన సమస్యలు అయితే మంచినీటి సమస్య, తాగునీటి సమస్య మన నియోజకవర్గంలో ఎక్కువగా ఉంది. దాని గురించి ప్రజలు ఈరోజు చాలామంది అడగడం జరిగింది. అలాగే ఇంకొక ముఖ్య సమస్యలు మనకు వచ్చినవి ఏంటంటే ఇక్కడ చల్లవాని తోటలో 8 అంగన్వాడీలు ఉన్నాయి. కానీ ఆ తర్వాత 2 ఎలిమెంటరీ స్కూల్స్ ఉన్నాయి. మిగిలిన పిల్లలందరూ కూడా ప్రైవేట్ స్కూల్స్కి వెళ్ళిపోతున్నారు. ఆ తర్వాత పిల్లలు వచ్చినా కూడా 2012 నుంచి ఈ పరిస్థితి ఉంది. కానీ తర్వాత పిల్లలు అడిగినా కూడా ఇక్కడ స్కూల్ పెట్టలేని పరిస్థితి ఉంది. అదే విధంగా ఇక్కడ ప్రభుత్వ భూమి కూడా అంత అందుబాటులో లేదంటున్నారు. దాని మీద కూడా దృష్టి పెడతాం. ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డింగ్స్ కూడా చాలా మటుకు చల్లవాని తోటలో లేవు. ఇక్కడున్న 12 హ్యామ్లెట్లకి న్యాయం జరిగేటట్టు, వాళ్ళకి అందుబాటులో అన్నీ వచ్చేటట్టు మనం చేయాలన్నది సమాయత్తం చేస్తూ ఎక్కడెక్కడి నుంచి మన నిధులు తీసుకొస్తే ఎలా వాడితే కరెక్ట్గా ఉంటున్నది అనే దిశ మీద కూడా తీసుకెళ్ళడం.